హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంసీడీ ఆటోమొబైల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనర్ 2020 వెహికల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి ZXi. ఇక్కడ మన వెహికల్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఇక్కడ మనకి పెద్దగా బ్లాక్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మారుతి లోగో అయితే ఇవ్వడం జరిగింది, సుజుకి లోగో. హెడ్ లైట్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేసి ఇది ఎల్ఈడి హెడ్ లైట్ అయితే కాదు, ఇక్కడైతే మనకి హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. హెడ్ లైట్ కూడా ఇక్కడ మంచిగా క్రోమ్ స్ట్రిప్పింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మెయిన్ బంపర్. ఇక్కడ మనకి బంపర్ కి ఇక్కడ ఫాగ్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చేస్తే బ్యాక్ సైడ్ మెయిన్ గా పెద్దగా స్టాప్ లైట్ ఇవ్వడం జరిగింది. ఇవైతే ఇండికేటర్ లైట్స్, ఇవి రెండు. ఇది మన బ్యాక్ రివర్స్ లైట్. ఇవి కూడా ఎల్ఈడి అయితే కాదు, ఇవి కూడా హాలోజన్ బల్బ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్ కి వచ్చేసి మనకి రేర్ వైపర్ అయితే ఉంటుంది, రేర్ వైపర్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనం బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి బూట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇక్కడ పార్సల్ ట్రే అయితే కనబడుతుంది. ఈ వెహికల్ బూట్ స్పేస్ వచ్చేసి మనకి 314 లీటర్స్ అయితే వస్తుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇదైతే బెస్ట్ కార్ అనొచ్చు, ఎందుకంటే 314 లీటర్స్ బూట్ స్పేస్ ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఇక్కడైతే సుజుకి లోగో అయితే ఉన్నది. ఇక్కడ మనకి వ్యాగనర్ అనే మంచి క్రోమ్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ బంపర్ లో ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ కూడా అయితే ఇచ్చారు, పార్కింగ్ సెన్సార్ విత్ రేర్ కెమెరా. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ సీటింగ్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ లో మనకి ఇక్కడ మంచి పెద్ద హెడ్ రూమ్ అయితే ఉంది. నా హైట్ వచ్చేసి 5'8". ఇక్కడ వచ్చేసి మనకి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కాదు కానీ ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. అండర్ థై సపోర్ట్ కూడా చాలానే ఇచ్చారు. ఓకే, కంఫర్ట్. ఇప్పుడు మనం మిడిల్ లో చూసుకున్నట్లయితే మిడిల్ ప్యాసింజర్ కూడా కంఫర్ట్ గా కూర్చోవచ్చు. ఇక్కడ మనకి హంప్ అయితే పెద్దగా ఇవ్వలేదు, కంఫర్ట్ అయితే కూర్చోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఓపెనింగ్ హ్యాండిల్ వచ్చేసి క్రోమ్ ఫినిషింగ్ లో ఇచ్చారు. ఇక్కడ మనకి ఇది విండో అప్ అండ్ డౌన్ బటన్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి బాటిల్ హోల్డర్. ఇక్కడ మనకి ప్రతి డోర్ మీద డోర్ హ్యాండిల్ దగ్గర ఇక్కడైతే మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఒక యాడ్ ఆన్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ సీట్ కూడా కంఫర్ట్ గా ఇచ్చారు, కంఫర్ట్ గా ఉంది. బ్లూ బాక్స్ అయితే డీసెంట్ సైజ్ లో ఉంది. ఇవి వచ్చేసి ప్యాసింజర్ సైడ్ ఏసీ వెంట్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఎయిర్ బ్యాగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అని రాసేసి ఉంది. ఇప్పుడు మనం డ్రైవర్ సీట్ సైడ్ వస్తే మెయిన్ గా డ్రైవర్ సైడ్ డోర్ విషయానికి వస్తే 4 పవర్ విండోస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి లాక్ ఆన్ లాక్ బటన్. ఇది వచ్చేసి మన ఓవర్ వ్యూమ్ కంట్రోల్స్. ఇక్కడ కూడా మంచి స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. బాటిల్ హోల్డర్ కానీ ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి స్టీరింగ్. ఇక్కడ మనకి స్టీరింగ్ మీద లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి, మోడ్, వాల్యూమ్ కంట్రోల్స్, మ్యూట్ అన్మ్యూట్ బటన్స్. ఇక్కడ కాల్ బటన్స్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇక్కడ వచ్చేసి మనకి హార్న్ అయితే ఇచ్చారు మిడిల్ లో. ఇది వచ్చేసి మనకి ఇండికేటర్ అండ్ లైట్ కంట్రోల్స్. ఇది వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్. ఇది వచ్చేసి హ్యాండ్ బ్రేక్. ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి గేర్ లివర్. ఇది ఆబ్వియస్లీ తెలిసిందే. ఇది వచ్చేసి మనకి ఏసీ కంట్రోల్స్. అయితే ఇది ఇన్సైడ్ సర్క్యులేషన్, ఇది అవుట్ సైడ్ సర్క్యులేషన్. ఇదైతే బాగా ఇచ్చారు, ఓల్డ్ మారుతి 800 లాగా. ఇది వచ్చేసి ఈ వెహికల్ యొక్క కీ. ఇక్కడ మనకి వెహికల్ ఆన్ చేయగానే ఇక్కడ బ్లోయింగ్ తోటి సుజుకి లోగో అయితే పడడం జరిగింది. ఇది వచ్చేసి వెహికల్ డిస్ప్లే సెట్టింగ్. రెస్పాన్స్ అయితే బాగుంది, టచ్ రెస్పాన్స్. లాట్ ఆఫ్ స్టఫ్ అయితే ఉంది, ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం వెహికల్ ది సౌండ్ విన్నట్లయితే ఆడియో అయితే చాలా పెద్దగా ఉంది. ఆడియో అయితే చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు ఈ వెహికల్ ని మనం టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాము. ఈ ట్రాఫిక్ లో ఈ వెహికల్ ని డ్రైవ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. స్టీరింగ్ కూడా లైట్ గా ఉంది, అలాగే మనకి ఇక్కడ క్లచ్ కూడా లైట్ గా ఉంది. బిగినర్స్ కి బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఈ కార్ ని. హై సీటింగ్ పొజిషన్ వల్ల రోడ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ వచ్చేసి 1 లీటర్ ఇంజన్ నార్మల్ డ్రైవ్ కి సరిపోతుంది, కానీ ఫాస్ట్ పికప్ ఓవర్టేకింగ్ కోసం 1.2 లీటర్ బెటర్ అని నా ఒపీనియన్. రైడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇప్పుడు రఫ్ రోడ్స్ లో ఉన్నాము. రఫ్ రోడ్స్ లో కూడా సస్పెన్షన్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. సస్పెన్షన్ కూడా స్మూత్ గా ఉంది. చిన్న చిన్న పాట్ హోల్స్ కానీ బంప్స్ కానీ ఈ వెహికల్ చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. హైవేస్ లో అయితే ఈ వెహికల్ లో ఈజీగా 90 to 100 స్పీడ్ వరకు స్టేబుల్ గా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత కొంచెం ఫియరింగ్ ఫీల్ గానీ లేకపోతే విన్ గానీ వస్తుంది. సో రిలాక్స్ డ్రైవింగ్ కోసం 190 to 100 స్పీడ్స్ సరిపోతుంది. నన్ను అడిగితే 80 to 90 స్పీడే బెస్ట్ అంటాను. ఏ వెహికల్ లో అయినా అంతకంటే ఎక్కువ వెళ్ళకండి. ఈ వెహికల్ మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ విషయంలోనే పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. 1 లీటర్ ఇంజన్ వచ్చేసి అరౌండ్ 22 కిలోమీటర్స్ పర్ లీటరేజ్ ఇస్తుంది. 1.2 లీటర్ ఇంజన్ వచ్చేసి అరౌండ్ 19 to 20 కిలోమీటర్స్ పర్ లీటరేజ్ ఇస్తుంది. డైలీ ఆఫీస్ యూసేజ్ కి అయితే ఇది పాకెట్ ఫ్రెండ్లీ కార్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంకా మనం ఈ వెహికల్ సేఫ్టీ విషయానికి వస్తే సేఫ్టీ ఫీచర్స్ లో మనకి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS ప్లస్ EBD, రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. బేసిక్ సేఫ్టీ ఉంటుంది, కాకపోతే సెగ్మెంట్ పర్ఫెక్ట్ కార్ అని చెప్పొచ్చు. ఇది ఈ కార్ యొక్క రివ్యూ.
ఈ కార్ ని మనకి ప్రొవైడ్ చేసిన వారు పిఎస్ కార్ జోన్ తొర్రూర్ టీచర్స్ కాలనీ దగ్గర వాళ్ళ స్టోర్ అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఈ కార్ అయితే సేల్ లో అయితే ఉంది. కార్ కండిషన్ అయితే సూపర్ గా ఉంది. ప్రైస్ వచ్చేసి 4,50,000 అయితే చెప్తున్నారు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. ప్రైస్ నెగోషియేషన్ అయితే 100% అయితే ఉంటుంది. ఈ కార్ కావాలంటే కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కి ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము. అంతవరకు డ్రైవ్ సేఫ్, థింక్ స్మార్ట్.